ఓకే. సో రవి బస్రూర్ గారితో మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? నేను ఆయనతో వర్క్ చేయడం స్టార్ట్ చేసింది 2021 అనుకుంటా. ఓకే. మదగజ అని శ్రీమురళి గారిది అనుకుంటా మూవీ ఒకటి రిలీజ్ అయింది, డబ్డ్ వర్షన్. అది తెలుగులో నేను ఒక పాట పాడాను, కన్నా అడుగుతున్నా అని. అదే మీ ఫస్ట్? అదే నా ఫస్ట్ సాంగ్ రవి బస్రూర్ గారితో. ఆ తర్వాత డైరెక్ట్ KGF 2లో వర్క్ చేశాను ఆయనతో. ఓకే. అది కూడా చాలా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. ఆయనతో ఆల్రెడీ ముందు పాడడం జరిగింది, ముందు సాంగ్ పాడాను. ఆయన గుర్తుపెట్టుకున్నారు. KGF 2 జరిగినప్పుడు అబ్బాయిల్ని మాత్రమే KGF 2 సాంగ్ రికార్డ్ చేయడానికి బస్రూర్కి రమ్మన్నారు. మేము రేపు రికార్డింగ్ అనగా ముందు రోజు నేను మా హస్బెండ్ ఇద్దరం కాళహస్తిలో ప్రోగ్రాంలో ఉన్నాం. శివరాత్రి ప్రోగ్రామ్ ఏదో అవుతుంది. సో వెంటనే ఆయన హరిణి గారు మీతోనే ఉన్నారు కదా, నాకు సింగర్ కృష్ణ అన్న కాల్ చేశారు, హరిణిని కూడా తీసుకొని రా ఇక్కడికి, ఒక ఫీమేల్ లైన్ ఉంది పాడాలి పాటలో. సో వెంటనే అప్పటికప్పుడు నాకు, మా అత్తగారికి, మా బాబుకి, ముగ్గురికి ఫ్లైట్ టికెట్స్ తీసి నెక్స్ట్ డే వీళ్ళతో పాటు అదే ఫ్లైట్లో బస్రూర్కి తీసుకెళ్లారు. అది చాలాసేపు జర్నీ చేశాక బస్రూర్కి వెళ్ళాం అనమాట. మ్యాంగ్లూర్ టు కుందాపూర్ టు బస్రూర్. ఆయన అక్కడ ఒక పెద్ద స్టూడియో కట్టారు రవి బస్రూర్ గారు. ఆయన ఇంట్లోనే వెనకాల ఒక పెద్ద క్రికెట్ గ్రౌండ్ ఉంది వెనక, అక్కడే షూట్ ప్లాన్ చేశారనమాట సింగర్స్తో ఎక్స్క్లూజివ్గా ఈ సాంగ్ని రికార్డ్ చేయడానికి, తుఫాన్ సాంగ్. ఓకే. సో అప్పుడు ఆయన స్టూడియోలో డైరెక్ట్గా పాడాను ఆ రోజు KGF 2కి. ఆ తర్వాత కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సల్మాన్ ఖాన్ గారి మూవీ, దాంట్లో బతుకమ్మ సాంగ్ ఒకటి పాడాను. దానిలో కొన్ని లిరిక్స్ రాసి పంపించాను. సో ఆ పాట ఆ తర్వాత మళ్ళీ డైరెక్ట్ సలార్కి. ఓకే. సో యువర్ నేమ్ ఈజ్ అటాచ్ టు ఆల్ ద బిగ్ మూవీస్ నౌ. KGFకి అట్లా, సల్మాన్ ఖాన్లో, మళ్ళీ ఇప్పుడు సలార్లో. యూఆర్ అంటే ఇంత పెద్ద పెద్ద సినిమాల్లో మీ పేరు ఉండటం అనేది అది మీకు ప్లస్సా మైనసా? అయ్యో డెఫినెట్లీ ప్లస్ అండి. అంటే నేను నా అంతటా నేను ఎటువంటి ప్రయత్నం చేయకుండా వాళ్ళకి నచ్చి నా మీద నమ్మకం పెట్టుకుని వాళ్ళు పాడించారు ఏ మూవీలో అయినా కూడా. ఓకే. సో అది చాలా చాలా ప్లస్ అనే చెప్పాలి నిజంగా. ఓకే. అంటే ఇప్పుడు మన లోకల్ మ్యూజిషియన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే హరిణి ఇప్పుడు చాలా పెద్ద టీమ్స్లోకి వెళ్ళిపోయింది. సో మనం పిలవలేము, పిలవకూడదని అట్లా ఏమైనా ఉంటుందా? వాళ్ళు అలా అనుకుంటే నేనేం చేయలేను. బట్ నేను ఎవరు పిలిచినా, ఎవరు పాడమన్నా, ఏ పాట అయినా పాడడానికి ఎప్పుడూ రెడీగానే ఉన్నాను. నేను అందులో పాడాను కాబట్టి ఇంకొకటి పాడను అన్నది ఎప్పుడూ లేదు థాట్. ఓకే. సో ఎలాంటి పాట అయినా, ఎంత చిన్న మూవీ అయినా డెఫినెట్గా పాడతాను. హరిణి ఇప్పుడు చెప్పండి, అంటే నాకు వర్కే అది. ఓకే. అయితే ఒక విషయం, ఇప్పుడు ఈ సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ లేదంటున్నారు, ప్రమోషన్స్ ఏమీ జరగట్లేదు. ఇవేవి జరగకుండా సలార్ లాంటి ఒక మెగా ప్రాజెక్ట్ ఇప్పుడు ఏమంటారు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సో ఈ రవి బస్రూర్ గారితో కానివ్వండి, ఇంకా ఆ టీంకి సంబంధించిన వాళ్ళు కలుస్తూనే ఉంటారు కదా. సో మీకు ఏమన్నా బ్యాక్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా? అసలు నేను అదే చెప్తున్నాను, నేను వర్క్ చేసిన మిగతా 2 సాంగ్స్ కూడా నేను డైరెక్ట్గా వెళ్ళానే తప్ప అక్కడ ఎవరు టీం వాళ్ళు ఎవరైతే లేరు. ఉన్నా కూడా అక్కడ నేను వెళ్ళిన స్టూడియోలో వాళ్ళు కంప్లీట్లీ ఫోన్లు బ్యాన్ చేసి, మీరు ఫోన్లు లోపలికి తీసుకురాకూడదు, వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఎక్కడ అసలు స్టోరీ కానీ దానికి సంబంధించిన ఏ న్యూస్ లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడుతున్నారు. ఓకే. వాళ్ళు ఫోన్స్ అలౌ చేయలేదు లోపలికి. తీసుకెళ్ళనివ్వరా అసలు? తీసుకెళ్ళనివ్వలేదు. నేను తీసుకెళ్ళాను, బట్ నేను కూడా అక్కడ యూస్ చేయలేదు లోపల. ఓకే. సింగర్స్ని కూడా అసలు సింగర్స్తో వచ్చిన పేరెంట్స్ ఎవరు కూడా ఫోన్లు అసలు అలౌడ్ కాదు, మీరు లోపలికి రావడానికి వీల్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ సింగర్స్ మాత్రమే ఉండాలి స్టూడియోలో. హరిణి గారు ఉంటారు లోపల పాడించడానికి, అంతే. సో ఆయన అంతా కూడా ఫోన్ నుంచే మేనేజ్ చేస్తూ ఉన్నారు రవి బస్రూర్ గారు నాతో కాల్లో. ఓకే. సో అంత పకడ్బందీగా వాళ్ళు నీట్గా ప్లాన్ చేసుకున్నారు కాబట్టి నాకు కూడా ఏమీ తెలీదు. నేను అప్పటికీ అక్కడ ఏడీ ఉన్నాడు, నేను అడిగినా కూడా ఏడీ ఎందుకు హరిణి గారు వెయిట్ చేద్దాం 22nd దాకా అనేసారు వాళ్ళు. మీరేం అడిగారు? నేను అడిగా, ఇది అంటే అందరూ అడిగే బేసిక్ క్వశ్చన్, KGF ఇది రిలేటెడా అండి, నాకు అర్థం కావట్లేదు, చాలామంది అడుగుతున్నారు, అందరూ నన్ను అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దీనికి వర్క్ చేస్తున్నానని ఎవరికి తెలీదు, బట్ కానీ ముందు ఆల్రెడీ ప్రభాస్ గారికి పాడాను కాబట్టి దీనికి కూడా వర్క్ చేస్తానని వాళ్ళే ఊహించుకుని అడిగేస్తున్నారు, నాకు తెలీదు. కానీ నాకు కూడా ఒక క్వశ్చన్ ఉందండి యాజ్ ఎ ఫ్యాన్, నాకు ఏంటండి ఇది మల్టీవర్స్ అంటే అస్సలు తెలియదండి నాకు, నేనైతే చెప్పలేదు, నేను చెప్పను మీకు, ఎందుకు సినిమా చూద్దరు కానీ. నిజంగా అందరికీ టాప్ ఆఫ్ ద మైండ్లో KGF 3కి ఏమైనా లింక్ ఉందా లేదా? అస్సలు నాకు జీరో ఐడియా దాని గురించి అనిపిస్తుంది. మీకు తెలుసు? అయ్యో తెలీదు, నిజంగా తెలీదు, ప్రామిస్. తెలిస్తే నేను ఎవ్వరో ఒకళ్ళు మా ఇంట్లో వాళ్ళ దగ్గర లీక్ చేద్దును, తెలీదు. సరే, నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు.